'నారి నారి నడుమ మురారి' మూవీ రివ్యూ. కాస్టింగ్ బై శర్వానంద్ అండ్ సాక్షి వైద్య, సంయుక్త మీనన్. డైరెక్టర్ రామ్ అబ్బరాజ్. మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్. ప్రొడ్యూసర్స్‌గా అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం. ఇక కథ విషయానికొస్తే ఈ సినిమాలో భూటాన్‌లో ఒక లాటరీ టికెట్‌లో కోట్లు సంపాదించిన నరేష్ గారికైతే లేట్ వయసులో పెళ్లి చేసుకోవాలనిపిస్తదనమాట. సో, ఆయనైతే రెండో పెళ్ళికి రెడీ అవుతాడు. అది కూడా కొడుకు సమక్షంలోనే ఆ రెండో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక ఆయన కొడుకైన శర్వానంద్ గారు కూడా ఒక పెద్ద విడాకుల లాయర్ అయిన సంపత్ గారి కూతురునైతే ప్రేమిస్తాడనమాట. ఆమె సాక్షి వైద్య. అయితే ఆ పెళ్లి మాత్రం రిజిస్టర్ ఆఫీస్‌లోనే జరగాలన్నట్లుగా అయితే సంపత్ అయితే కండిషన్ పెడతాడు. దీంతో అంతా రెడీ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళగానే అక్కడ రిజిస్టర్‌గా ఉన్న సునీల్ అయితే ఈ పెళ్లికి అడ్డం పడతాడనమాట. ఎందుకంటే అంతకుముందే రిజిస్టర్ సునీల్ సమక్షంలోనే శర్వానంద్ అయితే సంయుక్తనైతే పెళ్లి చేసుకుంటాడనమాట. సో, ఆమె నుంచి లీగల్‌గా డైవర్స్ పేపర్స్ తీసుకొస్తేనే ఈ పెళ్లి చేస్తా అన్నట్లు సునీల్ అయితే ఈ పెళ్లిని ఆపుతాడనమాట. కానీ శర్వానంద్‌కి సంయుక్త మీనన్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా తెలియదనమాట. కానీ ఆమె మాత్రం రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ శర్వాకి మాత్రం విడాకులు ఇవ్వదు. ఇక సంయుక్త మీనన్‌తో శర్వా లీగల్‌గా డైవర్స్ తీసుకున్నాడా? శర్వానంద్ మొదటి పెళ్లి గురించి సాక్షికి తెలిసిందా లేదా? తెలిస్తే ఎలా రియాక్ట్ అయింది అనేదే ఇక సినిమా అనమాట. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఈ సినిమా చాలా కామెడీగా అయితే నడిచిపోతుంది. పెద్ద నరేష్ గారి కామెడీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. ఇక సెకండ్ హాఫ్‌లోనే కామెడీతో పాటు సెంటిమెంట్‌ని కూడా చూపించే ప్రయత్నం చేశారనమాట. అక్కడే మనకు లాగ్ అనిపిస్తుందనమాట. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే శర్వానంద్ గారు ఎప్పటిలాగానే తన ఈజ్‌తోనే ఈ క్యారెక్టర్ అయితే చేశాడు. శర్వానంద్ గారి లుక్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. చాలా యంగ్‌గా అయితే కనిపిస్తారు. ఇక సాక్షి వైద్య లుక్స్ కూడా బాగున్నాయి. ఇక సంయుక్త క్యారెక్టర్‌కి అంత డెప్త్ అయితే ఉండదు. ఇక సెకండ్ హాఫ్‌లో ఆమె క్యారెక్టర్ అసలు పూర్తిగా తేలిపోతుంది. శర్వానంద్ గారి తర్వాత నరేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా పెద్ద బలం అనమాట. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనే చాలా వరకు ఈ సినిమానైతే ముందుకు లాక్కొస్తాడు. సమాజ వర్గమన సినిమాలో కూడా నరేష్ గారి క్యారెక్టర్‌కి చాలా పెద్ద స్కోప్ ఉంటుందనమాట. సో, అదే డైరెక్టర్ మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అయింది ఇక్కడ. అంతే ఇంపార్టెన్స్‌తోని ఈ క్యారెక్టర్ అయితే ఉంటుందనమాట ఈ సినిమాలో కూడా. అలాగే 'శ్రీ విష్ణు' గారు కూడా ఈ సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ అయితే చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా ఓకే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ విషయానికొస్తే కామెడీ బాగా వర్కౌట్ అయింది. శర్వానంద్ గారి లుక్స్ బాగున్నాయన్నమాట. కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే పెద్ద నరేష్ గారి కామెడీ టైమింగు, ఆయన కామెడీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. ఇక సాక్షి వైద్య గారి పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ బాగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుందన్నమాట. చాలా చోట్ల మనకు బోర్ కొడుతుంది. అలాగే సంయుక్త మీనన్ క్యారెక్టర్ కూడా అంత డెప్త్ అయితే ఉండదనమాట. అంత డెప్త్ లేనప్పుడు ఈ ఇద్దరి మధ్య శర్వానంద్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా! అలాంటప్పుడు ఈ సినిమాకి 'నారి నారి నడుమ మురారి' అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలే. అంటే ఈ సినిమాకి టైటిల్ జస్టిఫికేషన్ అయితే జరగలేదు. ఇక మ్యూజిక్ గూడా అంత గ్రేట్‌గా అయితే ఏం లేదనమాట. ఒక్క పాట గూడా నాకైతే నచ్చలేదు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించిందనమాట. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.